నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్తో వచ్చాను నేను మీ ముందుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న పని మనము పర్ఫెక్ట్గా చేస్తున్నామా? ఏ వృత్తి అయినా పర్లేదండి. మీరు ఇంక్లూడింగ్ ఎంప్లాయ్ అయినా కానీ మీకు ఇచ్చిన టాస్క్ని మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, మీరు యంగ్గా ఉండే టైంలో మాత్రమే మీరు ఇన్కాన్ని సంపాదిస్తారు. 25 నుంచి 60 ఇయర్స్ వరకు వర్క్ చేస్తామండి. మనం హెల్త్ బాగుండి 60 సంవత్సరాల వరకు వర్క్ చేస్తాము. ఇది ఏమవుతుందంటే డబ్బు సంపాదించే టైం ఇది. 25 నుంచి నేరుగా మనము 60 ఇయర్స్ వేసుకుంటే ఆ మధ్యలో సంపాదించిన డబ్బుతోనే తర్వాత 60 ఇయర్స్ నుంచి ఒక 80 సంవత్సరాలు బతికామనుకోండి, 20 సంవత్సరాలు మనం ఉంటాం. ఆ టైంలో కూడా మనకు ధనం అనేది అవసరం ఉంటుంది. ఆ టైంలో అక్కడ మనకు 60 సంవత్సరాల తర్వాత ధనం అనేది ఉండదు. ఇక్కడ ఈ 25వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం మధ్యలో ఎవరైతే డబ్బు సంపాదిస్తుంటారో అక్కడ మీకు చాలా రోల్ ప్లేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీ బాధ్యత ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నువ్వు ఒక కొడుకుగా ఉంటావు. కొడుకుగా మీ పేరెంట్స్ని నువ్వు ఇన్ని రోజులు వాళ్ళు చదివించారు కాబట్టి డబ్బు సంపాదించి వాళ్ళని చూసుకునే బాధ్యత నీకు ఉంటుంది. తర్వాత మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఒక వైఫ్ వస్తుంది. వైఫ్ కానివ్వండి, హస్బెండ్ గారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఇన్ని రోజులు చదువుకున్న చదువు అక్కడ నువ్వు ధనాన్ని సంపాదిస్తూ నీ కుటుంబాన్ని పోషిస్తూ వెళ్ళిపోతుంటాం. దాని తర్వాత మీ రోల్ ప్లే ఎలా ఉంటుందంటే, నీకు చిల్డ్రన్స్ అవుతారండి. ఆ పిల్లలకు కూడా వాళ్ళని పెంచాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. వాళ్ళకు సరి అయిన విద్య ఇవ్వడము, ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ఒక పేరెంట్గా ఉంటుంది. వాళ్ళకు మ్యారేజ్ చేయడము, వాళ్ళ ప్రతి బాధ్యతని ఒక పేరెంట్గా నువ్వు తీసుకుంటావు. ఇక్కడ ఏమవుతుందంటే, నిన్ను నమ్మి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చినప్పుడు అక్కడ నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నెరవేరుస్తున్నావా? నీకున్న ఈ యవ్వనాన్ని, నీకు ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని నువ్వు క్యాష్ రూపేణ కన్వర్ట్ చేయడానికి కోసం వాడుతున్నావా? లేదనుకుంటే దేనికోసం ఖర్చు పెడుతున్నావా? ఫ్రెండ్స్ సర్కిల్తో చిట్ చాట్ చేస్తున్నావా? లేదనుకుంటే మూవీస్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావా? లేదంటే ఊరికే టైంపాస్ చేయడానికి తిరుగుతూ ఉన్నావా అనేది నువ్వు మననే చేసుకోగలగాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఇన్ బిట్వీన్లో ఈ ఫుల్ డబ్బు సంపాదించే టైంని మీరు అనవసరమైన థింగ్స్ మీద మీరు ఎక్కువ టైం కేటాయించినప్పుడు ఏమవుతుందంటే, సరి అయిన ఆర్థిక భద్రత అనేది నీ ఫ్యామిలీకి ఉండదు. నువ్వు డబ్బు సంపాదించడం లేదు అంటే నీ పిల్లలకు సరి అయిన ఎడ్యుకేషన్ ఇవ్వలేవు. నువ్వు అంటే క్వాలిటీతో ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. మంచి సరి అయిన పౌష్టికాహారం నీ పిల్లలకు కానీ మీ భార్య కానీ ఇవ్వలేవు. మీ పేరెంట్స్ కూడా సరి అయిన వైద్యాన్ని నువ్వు చేయించలేవు. ఎందుకంటే నువ్వు ధనాన్ని సక్రమంగా ఆర్జించకపోతే మీ పిల్లలకు ఎడ్యుకేషన్ కరెక్ట్ ఇవ్వలేవు, వాళ్ళని కరెక్ట్గా సెటిల్ చేయలేవు, మీ పేరెంట్స్ని బాగా చూసుకోలేవు. ఇంక్లూడింగ్ మీ వైఫ్ని కూడా నువ్వు ఆమెకు కావాల్సిన నీడ్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు. ఇది ఎందుకు అవుతుందంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఒక నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే, నీ టైంని నువ్వు ఎలా వాడుకుంటున్నావు, ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు? ఒక చిన్న జాబ్ చేస్తున్నావు, 15,000 20,000 సంపాదిస్తున్నావు, దానికోసమే కేటాయిస్తున్నావా? నీకున్న నాలెడ్జ్ని ఇంకా ఇన్కమ్ సంపాదించే దారులు ఏమైనా పెడుతున్నావా? అట్లా నువ్వు థింక్ చేయగలిగితే మాత్రం నీకు మంచి గుణపాఠం, నీ లైఫ్ నీకు ఒక మంచి బుక్ మాదిరిగా మారిపోతుందండి. నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కరెక్ట్గా తెలుసుకోగలిగితే మాత్రం నువ్వే ఒక రోల్ మోడల్ అవ్వబోతావు ప్రతి ఒక్కరి విషయంలో. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే, ఇన్కమ్ ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ గోయింగ్ ఎంత ఉంది, దీన్ని నువ్వు కరెక్ట్ కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు ₹1 అప్పు లేని వ్యక్తి ఈ రోజుల్లో కోట్ల అధిపతి, కోట్ల ఆస్తిపరుని కంటే కూడా ఇతను సుఖంగా ఉంటున్నట్టు. ఎందుకంటే ఇన్కమ్ ఫ్లోని నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేయగలిగినప్పుడు మాత్రమే యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. సో నేనేమంటున్నానంటే, ఈ టైంని ఇప్పుడు మీకున్న ఏ ప్రొఫెషన్ మీరు తీసుకున్నా ఆ ప్రొఫెషన్లో పర్ఫెక్ట్గా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, పర్ఫెక్ట్గా దానిలో లీనమైనప్పుడు, దాని గురించి నువ్వు అహర్నిశలు కష్టపడగలిగితే మాత్రము ఏ వృత్తిలో ఉన్నా కానీ, నువ్వు సేల్స్ వృత్తిలో కానివ్వండి, జాబ్ వృత్తిలో కానివ్వండి, బిజినెస్ వృత్తిలో ఎక్కడ ఉన్నా కానీ ఆ సామ్రాజ్యానికి నువ్వు కింగ్ అవుతావండి. ఎప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు వాడుకుంటున్నప్పుడు. ఎప్పుడైతే నిన్ను గురించి నువ్వు 100% అర్థం చేసుకొని దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలిగితే మాత్రం నువ్వు 100కి 100% చెప్తున్నాను, నీ ఫ్యామిలీకి ద బెస్ట్ ఇవ్వగలవు. ప్రపంచంలో నీకంటే బెస్ట్ నీ ఫ్యామిలీకి ఎవడు ఇవ్వలేడు. నేను 100% రాసిస్తాను. నీ భార్యకు కానివ్వండి, నీ పిల్లలకు కానివ్వండి, నీ పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే నువ్వు మాత్రమే ద బెస్ట్ ఇవ్వగలవు నీ చిల్డ్రన్స్కి. వేరే వాళ్ళు వచ్చి ఎవరు నీ అంత బెస్ట్గా ఇవ్వలేరు.
అలాంటి బెస్ట్ ఇచ్చే ఒక పేరెంటు, ఒక ఫాదరు, ఒక మదరు ఈరోజు వర్క్ చేయకుండా సోమరిపోతుగా ఇంటికాడే కూర్చొని 24 గంటలు ఫోన్లు చూసుకుంటూ టైం అంతా వృధా చేసుకుంటూ సంపాదించే టైంలో నువ్వు ఈరోజు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే రేపు నీకు ఎప్పుడైతే నీ శక్తిని కోల్పోతావో ఆ టైంలో నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం కాదు, అసలు ఇన్కమ్ అనేది రావడమే జరగదు. ఇప్పుడు నువ్వు వర్కింగ్ చేసే టైంలో ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే అసలు వర్కింగ్ లేని టైంలో నీ పొజిషన్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి నిన్ను మననం చేసుకో. నువ్వు నీ కోసమే చెయ్యి, నీ భార్య పిల్లల కోసం పనిచేయి, మీ పేరెంట్స్ కోసం పనిచేయి, నా కోసం వర్క్ చేయకు. సో మీకు అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జస్ట్ ఫోకస్ యువర్ గోల్. ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేది యూ డిజైర్ యువర్ గోల్. ఈరోజు ఒక గోల్ నేను పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను నెలకు నాకు ఇంత సంపాదన రావాలి, నెలకు నేను 1,00,000 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటున్నాను. 1,00,000 రూపాయల సంపాదన కోసం నీకు ఏమేమి కావాలి, నీ బ్రెయిన్ అడుగు, నీకు మస్తు దారులు చూపిస్తూ ఉంటుంది. దానికోసం నువ్వేం చేస్తావంటే 10 రకాల పనులు చేయడం కంటే ఉన్న పనిని పర్ఫెక్ట్గా చెయ్యి. ఆ పనిని ప్రపంచంలో నీ అంత పర్ఫెక్ట్గా చెయ్యలేరు ఎవరు, అంత నీట్గా చెయ్యి. నువ్వు ఊడ్చే జాబ్ చేసినావు అనుకోండి, ప్రపంచంలో నీ అంత క్లీన్ చేసేవాడు ఎవరు ఉండకూడదు. ఓకేనా? నువ్వు ఒక సేల్స్ ప్రొఫెషన్లో ఉన్నావు అనుకోండి, సేల్స్ చేసేటప్పుడు కూడా నీ ప్రపంచంలో అందరికంటే ద బెస్ట్ చేయాలనే సంకల్పం నీకుంటే ఆ ప్రొఫెషన్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. ఈరోజు చాలామంది రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో కూడా నువ్వు బెస్ట్గా చెయ్యి. ఎవరు చెయ్యనంత బెస్ట్గా నువ్వు చేయగలిగినప్పుడు నీకు సక్సెస్ 100% వస్తుంది. నువ్వు ఇన్సూరెన్స్ ప్రొఫెషన్లో ఉన్నావు అనుకోండి, ఇన్సూరెన్స్ ప్రొఫెషన్లో కూడా నువ్వు అందరికంటే ద బెస్ట్ అనుకొని నువ్వు చేయగలిగితే నీకు అందరికంటే కూడా పర్ఫెక్ట్గా నువ్వు చేయగలవు. నువ్వు మార్కెటింగ్ ప్రొఫెషన్ అనేది అంటే వండర్ఫుల్ అండి, వాస్తవంగా చెప్తున్నానండి. ఇలాంటి ఆపర్చునిటీని నీ తలరాతని మార్చుకునే శక్తి ఏ మార్కెటింగ్ ప్రొఫెషన్లోనే ఉంది. నువ్వు 6 months కన్నా కరెక్ట్గా నిన్ను నువ్వు యూటిలైజ్ చేసుకుంటూ 100%గా నువ్వు ఎఫర్ట్స్ పెట్టిగానే చేయగలిగావు అనుకోండి, 6 నెలల్లో నీ తలరాత మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. ఈ ప్రొఫెషన్ బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. నువ్వు ఏ మార్కెటింగ్ ప్రొఫెషన్ అని తీసుకోండి, జస్ట్ 6 months అండి. నువ్వు ఎన్ని డెబిట్లో ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా 6 నెలల్లో నీ తలరాత మొత్తాన్ని మార్చుకునే ప్రొఫెషన్ నీ చేతిలో ఉంది. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ డూ ఇట్ అండి. నువ్వు చేయాలని నువ్వు గట్టిగా నిశ్చయించుకుంటే మాత్రం 100కి 100% నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, నువ్వు లేబర్ పని చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా చేయి, డైలీ చేయి. వస్తున్న డబ్బుని ఎక్కడ దాచిపెడుతున్నావు, ఏ రూపాయినా ఖర్చు పెడుతున్నావు, ఏ దానికోసం వాడుతున్నావు ఆ మనీని అనేది నువ్వు ఒక్కసారి నువ్వు డైలీ ఈరోజు మొత్తం 1 month మొత్తం చేశాను, నేను వచ్చిన డబ్బుని ఏ పర్పస్లో నేను ఖర్చు పెట్టాను అనుకొని నువ్వు ఒక్కసారిగా రెగ్యులర్గా రాసుకుంటే నీకు ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం లేదండి, మీకు మీరే అడ్వైజ్ చేయగలరు. సో నేను అందుకే మీకు ఏమంటున్నానంటే, ఎంత సంపాదిస్తున్నాము, ఎంత పోతుంది, ఏ పర్పస్లో పోతుంది అమౌంట్, ఏ పర్పస్లో ఖర్చు పెడుతున్నాం మనము అనేది మీరు ఒక్కసారి మననం చేసుకోగలిగితే మాత్రం ఏ ప్రొఫెషన్ అయినా కానీ మీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి అందరికీ. థ్యాంక్ యూ.